పిండి చేస్తాను. ఉప్పుడు పిండికి ఒక లోటాడో రవ్వ, ఈ లోటాతోటి ఒక లోటా రవ్వ, బియ్యం రవ్వ. ఉప్పుడు పిండి కదా, అది బియ్యం రవ్వతో. లోటా రవ్వకి 2 లోటాలు నీళ్ళు పోసాను ఇందులో. రైస్ లాగే సరిపడేంత సాల్ట్. తర్వాత అప్పుడు రవ్వ వేసుకుందాం. నీళ్ళు మరగనివ్వాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తాను. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను. రవ్వ విడివిడిగా ఉంటుంది. ఇలా నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు రవ్వ యాడ్ చేసేసుకోవాలి. బియ్యం రవ్వ కొంతమంది వరి నూక అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని. అది యాడ్ చేసుకోవాలి మరుగుతున్నప్పుడు. ఇప్పుడు అది ఉడుకుతూ ఉంటారు. ఇది కంప్లీట్గా రైస్ కుక్ అయినట్టు ఈ మొత్తం రవ్వ అంతా కుక్ అయిపోవాలి. కరెక్ట్గా లెక్క అయిపోతుంది. 1 విజిల్ వస్తే చాలు. ఒక విజిల్ వచ్చింది, కుక్ అయిపోయింది బాగా. ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకోవాలి. నూనె వేడవనివ్వాలి. నూనె వేడైన వెంటనే వేరుశనగ గుళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇలా వేరుశనగలు వేగిన తర్వాత పచ్చనపప్పు, మినపప్పు యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి వాటిని కూడా. అవి కూడా లైట్గా వేగిన తర్వాత ఆవాలు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం ముక్కలు చిన్నగా దొరుకుకోవాలి. అల్లం ముక్కలు అవి యాడ్ చేసుకోవాలి. ఇవి వేగిన వెంటనే ఇప్పుడు వేసుకుని బాగా వేయించుకోవాలి. పోపులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాడనవ్వకూడదు, జాగ్రత్తగా వేయించుకోవాలి. మామిడికాయ తురుము యాడ్ చేసుకోవాలి. ఆ తురుము కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి రవ్వలా బాగా ఉడికిపోయింది. ఉడికిన రవ్వని ఇలాగా ఒక పళ్ళెంలో తీసుకోవాలి. ఇలా కలపడానికి వీలుకుంటే వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. అందులో కొద్దిగా లైట్గా ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చల్లనివ్వాలా? ఓకే. పొడిగా అయిపోయేలాగా, ఉండలు లేకుండా పొడిగా అయిపోయేలా చూసుకోవాలి. ఈ పోపు ఇప్పుడు చల్లని తర్వాత పోపు యాడ్ చేసేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. గంట చేస్తే కలిపితే బాగుంటుంది. ముద్దుకున్న రవ్వను కాస్త కొంచెం చేతితో నార్మల్ చేసుకోవాలి. అలా పొడిగా. జీడిపప్పు యాడ్ చేసుకున్నాము. ఆవు పెడుతున్నాం ఇప్పుడు. ఆవు పిండి ఒక స్పూన్ ఆవు పిండి. జీడిపప్పు కూడా వేపుకున్నాయి ఆయిల్లో. ముందు మర్చిపోయాము, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ వేసుకున్నాం. ఉప్పుడు పిండి రెడీ. మామిడికాయ ఉప్పుడు పిండి. మామిడికాయ రవ్వ పులిహార కూడా. పులిహార రవ్వ పులిహార. మామిడికాయ ఉప్పుడు పిండి. చింతపండు పులుసు అయితే పులుసు ఉప్పుడు పిండి. ఓకే, చింతపండు పులుసు అయితే పులుసు ఉప్పుడు పిండి. ఇది మామిడికాయ ఉప్పుడు పిండి.